వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అయితే నిన్నటి మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ లో మేము ఒక తప్పు పని చేసినాం దోస్తులు. ముందే అసలు ఫ్రాంక్ అని చెప్పకపోతే అయిపోవు కదా. ఇక ఫ్రాంక్ అని చెప్పి చేసే వరకు ఏం థ్రిల్ అనిపించలేదు. ఇక సారీ దోస్తులు, కొంచెం మందికి ఆ ఫ్రాంక్ నచ్చింది, కొంతమందికి ఏమో నచ్చలేదు. ఏదో మాకు ఆలోచన వచ్చింది చేసినాం దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 216 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మో, రాజు రమ కలిసి భలే ఫ్రాంక్ చేసిర్రు నా మీద. నేనైతే దడుచుకుంటుని ఇళ్ళకేం పుట్టింది గిట్ల కొత్తగా మాట్లాడుతుర్రని. ఇంకా నేను ఆ షాక్లకే తేలుకోలేకపోతున్నా. ఇక వందం అమ్మ, ఆలోచించి నా బుర్ర ఖరాబ్ అవుతుంది. ప్రశాంతంగా కాసేపు ఇక నిద్ర పోదాం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం చేసిందా. ముత్యమా ముత్యమా ముత్యమా. పాకు ఏమైందే తమ్ముడా, ఓ పాట వారా డాన్స్ ఎత్తా. నీకేం పుట్టిందే పొద్దుగా లేచి పని చేయక ఏమో డాన్స్ అని డాన్స్ ముంగడ పెట్టుకుంటాను. రస్తారే రస్తారే రావత్తే ఇస్తారే రత్తా రత్తారే. పాకు నీ కొంప తీసి ఏమైనా దయ్యం గిట్లా పట్టిందా అనే? దయ్యంగా రా పోడా. పొద్దుగాల లేచినాక జరసేపు డాన్స్ అన్నా, యోగా అన్నా, ఏదన్నా ఒకటన్నా, వాకింగ్ అన్నా వెయ్యాలట్రా. అట్లా చేస్తే బాడీ అల్క ఉంటదట. అందుకే నాకేమో యోగా రాదాయే, ఇక వాకింగ్ అంటే ఊకే నడుచుడు ఎప్పటికి నడుస్తూనే ఉంటివాయే అని డాన్స్ చేస్తున్నారా. నన్ను ఒకసారి భయపెట్టిత్తివి. నేను మంచిగా వన్న నిద్రలకి వినబడుతుంది నీ పాటని ఎగురుడు. అందుకే లేచి ఉరకత్తన్నా. ఛీ, నా నిద్ర అంతా డిస్టర్బ్ చేతివేమే. గదినికే భయపడ్డావురా పిచ్చోడా. ఇవ్వో నా పని నేను చేసుకోవాలి, చీపిరి పట్టాలి. జర బోళ్ళున్నాయి తోంపోరా. బోల్లో ఉంతా భలే ఉన్నవే నువ్వు. అయ్యో తోతేమైతుండ్రో, ఏమన్నా అరిగిపోయినట్టే చేయబడుతుంది. నో బేబీ, నో బోలు దోమడింగ్స్, ఓకేనా? నీకేం పుట్టిండ్రు అంత వెరైటీగా మాట్లాడబడుతుంది. పొద్దుగా లేచి అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడాలటనే. ఇట్లా మాట్లాడితే కూడా యాక్టివ్గా ఉంటారట. అయ్యో, నాకే పంచి కొడుతున్నావురా నువ్వు. సరే తీపో. పోతన్నా. నువ్వు పొలం కాడికి పోతున్నారామా? సరేనండి, పోయిరార్రి. నేను వచ్చే వరకు కోడిగుడ్ల కూర అంటే ఈ కూర ఏం మంచిగా లేదు, గోడు చిక్కుడుగాయే. సరే తీ మరి, మంచిగా లేదా? ఇక నీకేమో ఆ కూర నచ్చదాయే, గుడ్లు అంటుతుంది. సరే పోతాను ఇక. పో. వామ్మో, నిన్న లత మీద నరసక్క మీద ఫ్రాంక్ చేస్తే లత రియాక్షను ఎట్లుంటుందో అనుకున్నా. దానికి కూడా సంబరం అవుతుంది కావచ్చు, ఇక నా మొగుని వేసుకోమంటుంది అని అనుకుంటుంది కావచ్చు అనుకున్నా. కానీ నేనేమనుకున్నానో దానికి మొత్తం రివర్సల్నే మాట్లాడింది లత. పాపం లతకు ఎట్లాంటి ఉద్దేశం లేదు నా భర్త మీద. ఒకప్పుడు వీళ్ళు ఏం చేసిర్రో ఏమో కానీ ఇప్పుడైతే మంచి ఫ్రెండ్స్ లెక్క ఉంటుర్రు. అది నేను అర్థం చేసుకొని మంచిగా ఉండాలి గంతే. లత ఎన్నో రకాలుగా మాకు సహాయం చేసింది. పాపం ఆమెను తప్పుగా అనుకున్నా నేను. అసలు బట్టలన్నీ నాన్నే ఉన్నాయి, ఇక విండాలే. ఈ కొత్త అంగి ఏమిటికేసుకున్నావు? అరే చలి పెట్టి పాడైతాందే, చలికాలం షురువాయే, చలి పెడతాందని వేసుకున్నా. ఇప్పుడు వేసుకుంటే ఏమైతుంది, దీన్ని అల్లనే మురుగబెట్టాలా అనే. ఆడేటన్నా పోతే వేసుకుంటే మంచిగుండు కదా. నీకేమో ఎక్కువ అంగీలు లేకపాయే, కుట్టిద్దామని అంటేనేమో పైసలు లేకపాయే. నువ్వు కొనుక్కోవు, నాకు కొనవు. పైసలు ఉన్నా కూడా పండుగలకు కూడా నాకు కొనవు. ఏదో తీయ్య, మనల్ని ఎవరు చూస్తారు? ఉన్నంతలా ఉండాలి గాని ఏదో కడుపుకు ఇంత తినాలే సప్పుడేకు ఉండాలనయ్యా. నేనేమన్నా ఖర్చు పెడతానన్నా చెప్పు. ఏదో నువ్వు ఇంకా అప్పుడో ఇప్పుడో 90 లేవడుతివి. నేనేమన్నా తాగుతానన్నా తింటానన్నా? గిదే బుక్కడు బువ్వనాయే. అయితే మళ్ళీ నేనేమంటన్నా, ఇక అంగాల్లో పెడితే మళ్ళీ ఎలుకలు కొడుతుందని వేసుకున్నా, కొంచెం చలికి మంచిగుంటదని. అది రాత్రి పెడుతుంది కానీ నీకు పొద్దున దాకా పెడతాందా? అయ్యో, వేసుకుంటే ఏమైందా ఇప్పుడు? ఇక వేసుకున్నావు విప్పమంటే ఇప్పుతావా? ఉండనీతి. అల్లా ఎటు పోతాన్నావు?
ఎక్కడ కూసుంటా టైం పాస్ కు. నీకు ఇంట్లో టైం పాస్ కాదు. టీవీ ఉంటాయి పోవు, టీవీ లేదు మన్ను లేదు. ఆ టీవీ ఉంటేనన్న జరసేపు ముసలోడు ఇంట్లో చూసుకుంటా ఉండేటోడు. ఏమో పో, ఇక టీవీ వచ్చిందా మా బతుకులకు. ఈ డాక్టర్ గారి దగ్గర పోతే డాక్టర్ లేడు, ఏడబోయి పాడైండు. మల్లయ్య ఎటో పోతాండు కదా. ఓ మల్లయ్య, ఎటు పోతాను? నేనా గా డాక్టర్ దగ్గరికి పోతానా. కడుపులా తిన్నది తిన్నట్టే పెట్టినట్టు ఉంటాంది. ఓ గోలన్నా తెచ్చుకుంటా అని పోతాన్నా. అయ్యో మల్లయ్య, డాక్టర్ లేడు కాదు, ఏమో ఎటో పోయినట్టున్నాడు. తాళమేసున్నది ఇంటికి. నేను కదే డాక్టర్ దగ్గరికి పోయత్తన్నా. ఎందుకు పోసావా, నీకేమైంది? ఇక నాకు పెయ్యన్ని నొప్పులే. ఆ? గట్లెందుకు నొప్పులు లేస్తున్నాయి? ఏమో గదే అర్థమైతలేదు మల్లయ్య. నువ్వు ఈ అంగిలా సూపర్ ఉన్నావు. ఆహా, ఎప్పుడు కొనుక్కున్నావు ఈ అంగి? నేను ఎప్పుడో కొనుక్కున్నావా, కానీ దీన్ని వేసుకునుడే లేదు. అల్లనే దాచిపెడతాన్నా. ఏం మంచిగున్నావు మల్లయ్య అంగిలా. వేసుకో వేసుకో, అప్పుడప్పుడు వేసుకోవాలి. అయితే లేడా డాక్టరు? ఓర్ని అవ్వ, నేను గింత దూరం నడిచేత్తిని. లేడుపా. ఏడవేండు? ఏమో ఎటువైపు పాడైండో. ఎటువైనవరో మల్లిగో, ఇద్దరు కలిసి వస్తారు. మేమా షికారు పోయినాం, నీకెందుకు? ఎంద్రో మల్లిగో, నేను డాక్టర్ ఉన్నాడా అని పోయినా. పోతే డాక్టర్ లేడట, పోసావో కూడా అటే పోయి వస్తుందట. ఆనికి ఇంటికి తాళం వేసి ఉందట. ఇక లేడు అని చెప్పింది. మళ్ళా ఇటే మరినావు శంభయ్యా. నువ్వెటు పోతున్నావు? నేనెటు పోతారా, అట్టిగానే ఇట్లా బయటకెళ్ళినా గడ షెట్ కింద కూసుందామని. తిన్నావా? ఏం కూర వండుకున్నావు? అబ్బో, నువ్వు ఇయ్యాల అడుగుతున్నావే నన్ను. తిన్నవా, ఏం కూర వండుకుంటున్నావని? మరి ఇన్ని రోజుల నుండి అడగలేదు. అయ్యో, ఇప్పుడు అడుగుతున్నా మరి తిన్నావా అని. దానికి కూడా తప్పేనా? మళ్ళా మీ లింగి ఫీలింగ్ అవుతుందా మీ లింగి? మళ్ళగా ఆమె జోలు తీత్తదేవ్రో. ఆమె ఏమంటాందే? ఆమె నిన్నేమన్నా ఊకే తిడుతాందా? నువ్వే గెలికిచ్చి లొల్లి పెడతావు. ఆమె నాతోటి మాట్లాడది. ఆమె నాకేం చెప్తుంది? ఊకే ఆమె మీద పడి ఎడతావు నువ్వు. అవు మల్లయ్య, నాతోటి తిరిగినప్పుడు దాన్ని ఎట్లా తిట్టేటోడు ఈ ముసలోడు. నా మరదళ్ళు అంటన్నావా నేను వ్యవతివే అన్నాడు. ఇప్పుడు చూసినావా, నేనేమన్నా అంటా అంటే దానికే సపోర్ట్ ఇస్తాడు. ఇక చూడు ఏం నుండేడికి వచ్చిందో కథ. ఊకోతి పోసావా, ఊకే నీకు లింగవతోటి ఎందుకు లొల్లి? చూసేటోళ్ళు కూడా గలీజ్గా అనుకుంటారు. అది నా బావను నా నుండి దూరం చేసిందని కోపం నాకు గంతే. ఇగో మల్లిగా, లింగి కాదురా దూరం చేసింది. ఇగో ఈమె ఓ రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుడు రోజు నా ముసల్దానికి బియ్యం ఇత్తా అంటే ఇయ్యనియ్యలేదు. మటన్ తెమ్మన్నది, చికెన్ తెమ్మన్నది, పిండి ప్యాకెట్ తెమ్మన్నది. అన్ని తెచ్చిండ్రా, అన్ని వేసింది. ఇక ఆమె వాళ్ళ ముసలోనికి ఇత్తా అని. మరి నేను నా ముసల్దానికి ఇస్తానంటే అద్దని నన్ను ఇయ్యలేదురా. నాకు గదే బాధ అనిపించింది. తెచ్చిందేమో నా సొమ్ము, గా ముసల్దానికి మొక్కుతా అంటే నన్ను ఇంట్లో మొక్కనిచ్చులేదు. నీ ఇంటికాడ నువ్వు మొక్కుకుంటావా, లేకపోతే ఏమన్నా చేసుకో అన్నది. ఇక అందుకే నాకు మనసు ఇరిగింది. అయితే మనసు ఇరిగితే ఇరిగినట్టే ఉంచుకో, మళ్ళా ఎందుకుది మాట్లాడు. మంచిది. ఏం నీ దగ్గరకు వస్తా అని అంటలేను నేను. నేనేం బాబా అని అంటలేను. తీటదానివే నువ్వు, తీటదానివి. మంచిగా వాడుకున్నావు. ఇద్దరి మధ్యలో నేను బేకార్ అవుతున్నా కదా. అవు, ఇక నువ్వు నన్ను వాడుకోలే కదా. పెగ్గుల మీద పెగ్గులు వేసుకుంటా దా అన్నప్పుడు ఎటువైందో. ఎటు రమ్మన్నాడు? అయ్యో, నేను ఒక్కొన్నేసి నానే పెగ్గులు. నువ్వు పెగ్గుల మీద పెగ్గులేసి దాదా అనలేదా? ఓ ఇలా ముచ్చట పాడుగాను. నేను పోతాన్నా, మీరు ముచ్చట పెట్టుకోర్రి, తిట్టుకోర్రి, కొట్టుకోర్రి. ఏ పారా మళ్ళీగా నాకేం ముచ్చట్రా. దా అడ కూసుందా షెట్ కింద. అబ్బో, ఈ ముసలోడు తీట బాడకవే. నేనేమో అనుకున్నా గాని అబ్బో. ఏంది?
నాకు మీ చెట్టుకున్న జామ పండ్లు 2 తెంపిస్తావా? ఆడ ఊగులాడుతున్నాయి. ఊగులాడుతున్నాయి, నేను చూసినా. అందుకే నిన్ను అడుగుతున్నా. మీ ఇంటెనక చెట్టుకు బొచ్చడున్నాయి, నాకు ఒక 2 ఇస్తావా? మీ చెట్టు తీయ ఉంటాయి. ఏడున్నాయిరా పోడా జాంకాయలు? జాంకాయలట జాంకాయలు. ఏనో బాధలుంటే నీకో బాధ. అమ్మో 1 2 నచ్చి రోజు అలవాటయ్యి రోజు దొంగతనంగా తెంపుకొని పోతావు పోరగాళ్ళని పట్టుకొని వచ్చి. పోయిన సంవత్సరం గదే తిరిగేసి అన్ని మాయం చేసిరు చెట్టుకు. ఒకటి ఇస్తే ఏమైతుంది? అబ్బో నీకు బాగానే ఉన్నది. ఇత్తా. ఎప్పుడన్నా పని చేస్తే నువ్వేమన్నా నాకు ఎత్తన్నావురా? నడు, జాంకాయలు ఏం లేవు. అమ్మ అప్పుడే చెప్పింది పోసి దగ్గర కోకు అడగకు, అది మంచిది కాదని. నేనే వచ్చిన మంచిది ఇత్తది కావచ్చని. అబ్బో నువ్వు మంచిదని వాడైతే ఆగో చూసినవా? నువ్వు ఆగురా పోడా. దోశ అప్పడం వాడా నీకు దొరుకుతుందా? అబ్బో చూసిర్రా అల్లా, నేను మంచిదాన్ని కాదట. గింత అంత లేడు గాని ఎంతెంత మాటలు మాట్లాడుతాండు పిల్లగాడు. అందరు నాకే తలుగుతారు. అబ్బో లత మీద ఫ్రాంక్ చేసినాక మళ్ళా నేను లతను కలవలేదు. అక్కడ ఉన్నట్టుంది కదా, పిలుద్దాం. ఓ లత, ఇగరా ఏంటిది? ఇగరా ఒకసారి. ఏంటిది రాజు? ఇగరా. చెప్పు రాజు. ఏం లేదు లత, నిన్న ఫ్రాంక్ చేసినందుకు ఏమన్నా అనుకున్నావా? లేదు లేదు, ఏమనుకోలేదు. మొత్తం షాక్ తిన్నట్టున్నావు కదా. షాక్ ఏం లేదు రాజు. అవునా? రాజు నా మనసులో కూడా అట్లనే ఉన్నది రాజు. ఎట్లా? రామా అలా లవర్ తోటి పోతే మీ పిల్లల్ని నా పిల్లల్ని మన ఇద్దరమే చూసుకొని ఒక్కింట్లోనే ఉండి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉన్నది నాకు. ఏంది? అవును రాజు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఏదో మీదికి ఇట్లుంటున్నా గాని నాకు నువ్వంటే ప్రాణం తెలుసా? ఏంది లత నువ్వు మాట్లాడేది? నిజమే రాజు, నన్ను ఎవరో ఎందుకో పెళ్లి చేసుకునుడు. నన్ను నువ్వే పెళ్లి చేసుకొని నాకు లైఫ్ రాదు. మనం మంచిగా కలిసి ఉందాం. ఏంది? ఓ లత. నిజమే రాజు, నేను చెప్పేది నిజమే. నా మాటలు నీకు నమ్మతరం అయితలేవా? దానికి నువ్వేం చేయమన్నా నేను చేస్తా. నన్ను పెళ్లి చేసుకో రాజు. మీ పిల్లల్ని మా పిల్లల్ని మనం చూసుకుందాం. రమ వాళ్ళ లవర్ తోటేమోని, లేకపోతే రమకు విడాకులన్నీ. ఏంది లత, అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నిజమే రాజు, నేను ఉండలేకపోతున్నా తెలుసా. ఇన్ని రోజులు ఎట్లుంటున్నానో ఏమో, నిన్ను చూసుకుంటా నీతోటి మాట్లాడుకుంటా గడుపుతున్నా. కానీ నా మనసులా నువ్వే ఉన్నావు రాజు. అందుకే ఎవరొచ్చినా ఎవరి ప్రేమను నేను ఒప్పుకోలేకపోతున్నా. ఎవరికి నేను ఓకే చెప్పలేకపోతున్నా. నా మనసులా ఉన్నది నువ్వే రాజు. నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? లత నువ్వు మస్తు తప్పు మాట్లాడుతున్నావు తెలుసా. మేమేదో ఫ్రాంక్ చేసినాం, దాన్ని నువ్వు రియల్ గా తీసుకొని గిట్లా మాట్లాడుతున్నవేంది? రాజు నిజం చెప్పు, నీ మనసులో నేను లేనా? నా మీద నీకు ప్రేమ లేదా? నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా? నా మీద ఫీలింగ్స్ లేవా నీకు? చెప్పు లత, నువ్వు అందంగా ఉంటావు అని నన్ను చాలా సార్లు ముద్దాడినావు. చెప్పు, ఇప్పుడు నిజంగా నా మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవా? అదేంది లత గట్లా మాట్లాడుతున్నావు? మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉందామని అనుకున్నాం కదా, మళ్ళీ ఏంటి నువ్వు గిట్లా రివర్స్ లా మాట్లాడుతున్నావు? వామ్మో ఏమైంది లత నీకు? నిజం చెప్పు, నువ్వు గిట్లా నా మీద ఫ్రాంక్ ఎత్తున్నావా ఏంటి? చీ రాజు, నేనెందుకు ఫ్రాంక్ చేస్తే చెప్పు. నాకు నా భర్త చనిపోయి ఇప్పుడు మస్తు రోజులైతుంది. అప్పటి నుండి నన్ను ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు. నాకు ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీ మీదే ఉన్నాయి. అది ఎందుకో నీకు కూడా తెలుసు. ఎందుకంటే మనం అంతలా కలిసి ఉన్నాం, అంతలా ఒకటైనాం కాబట్టి నాకు నిన్ను మర్చిపోవడం నా తరం అయితే లేదు రాజు. నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? ఓ లత నీకేమైనా పిచ్చిరేసిందా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుగుండే మాట్లాడుతున్నావా? అరే నిజం రా రాజు. ఏంది రారా పోరా అంటది? అయ్యో, ఒకప్పుడు మనం ప్రేమలు ఉన్నప్పుడు అంటే ఎంత సంబరపడేటోడివి. ఇప్పుడెందుకు కోపం వస్తుంది? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? చెప్పు రాజు. ఇష్టం లేదు అని అంటే ఏదన్నా బాయిలా పడి దుంకి సత్తా. నా పిల్లల్ని కూడా నువ్వే చూసుకో. ఆ బిల్డింగ్లు ఉండి సాదు పెంచు. ఓ మెంటల్ లత నీకేమైనా పిచ్చిలేసిందా? మరి అమ్మకు తెలిస్తే ఏం లేదు, పొట్టు లొల్లిలయ్యి పంచాయతీలు అయితే ఈ నాటకాలు చేస్తున్నావా నువ్వు? ఇప్పటికే నేను ఒక బాధలు తిరుగుతున్నానంటే మళ్ళా నువ్వు లేనికోని కొత్త మాటలు మాట్లాడతావు. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు. నా మీద నీకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవా? నన్ను పెళ్లి చేసుకోవాలని లేవా?
అసొంటి ఏం లేవు లత, నేను అన్ని వదిలిపెట్టుకున్నా కదా, మనం ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. ఏదో అయింది అయిపోయింది, మళ్ళా ఎందుకు ఈ కొత్త కథ స్టార్ట్ చేస్తున్నావు నువ్వు. అద్దు లత, ఇప్పటికే అట్లున్నప్పుడు చాలా లొల్లిలైనాయి, చాలా పంచాయతీలు అయినాయి. ఇప్పుడు ఊర్లో జనం కూడా మనిద్దరం చేయబట్టే నీ భర్త చనిపోయిండు అన్న టాపిక్ మాట్లాడుతుర్రు. మాట్లాడిర్రు కొన్ని రోజులు నీ భర్త చనిపోయినాక. మళ్ళీ మళ్ళీ ఎందుకు నువ్వు ఇట్లా రిపీట్ చేస్తానో చెప్పు. ఏమో రాజు, నాకు నిన్ను వదిలి ఎటు పోవాలని లేదు. నీతోటి మాట్లాడకపోతే ఉండలేకపోతున్నా. ఏదో కారణం వల్ల నిన్నుతోటి మాట్లాడుతూనే ఉన్న రోజు నాకు నిన్ను చూస్తే ఏదో తెలియని సంతోషం. నాకు నిన్ను భర్తగా చేసుకోవాలని ఉన్నది. ఇప్పుడు భర్త చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అందుకే నేను కూడా నిన్ను చేసుకోవాలనుకుంటున్నా. నిన్ను నా భర్తగా నేను చేసుకోవాలనుకుంటున్నా, నీతోటి గడపాలనుకుంటున్నా. ఓ పిచ్చిలాత, అదెట్లా కుదురుతుంది? రమున్నది నాకు భార్య, నా పిల్లలున్నారు. నువ్వే కదా చెప్పింది నీకు రమున్నది, రమతోటి ఉండు రాజు అని. చెప్పిన రాజు, కానీ నాతో అయితలేదు. నేను ఉండలేకపోతున్నా రాజు. నాకు అన్ని ఫీలింగ్స్ నీ మీదనే వస్తున్నాయి రాజు. నేను ఒక ఆడదానిగా నేను చెప్పుకోలేకపోతున్నా రాజు. నన్ను పెళ్లి చేసుకొని నాకు లైఫ్ నియ్యు రాజు. నాకు ఎవరి గురించి అవసరం లేదు. మీ పిల్లల్ని నా పిల్లల్ని నేనే చూసుకుంటా రాజు. ప్లీజ్ రాజు. అసలు ఏమైంది లత, నీకు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. నేను ఎందుకో మస్తు రోజు నుండి ఇదే మాదిరిగా ఫీల్ అవుతున్నా రాజు, కానీ నీకు చెప్పుకుంటలేను. ఇప్పుడు టైం వచ్చింది రాజు చెప్పుకోవడానికి. నాకు నువ్వు కావాలి రాజు. ప్లీజ్ రాజు, నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్. అట్లెట్లా చేసుకుంటా లత, నీకేమన్నా మెంటలా? నాకు అర్థం కాదు. నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇచ్చిపెట్టి నిన్ను పెళ్లి చేసుకునుడేంది? అసలు ఏంది లత? ఏదో అయింది అయిపోయింది. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుతున్నా. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కష్టాల్లో సుఖాల్లో తోడై ఉందామని అనుకున్నాం కదా, మళ్ళీ ఈ కొత్త కథ ఏంది? కదా మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని అనుకున్నాం కదా. బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ కాలేడా చెప్పు? అట్లా ఎంతో మంది చేసుకున్నారు రాజు. నీ కాళ్ళు మొక్కుతా రాజు, నన్ను పెళ్లి చేసుకొని నాకు లైఫ్ నియ్యవా? నిన్ను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ని ఇస్తే నా రమ లైఫ్ ఏం కావాలి? ఏంది లత, నాకు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. ప్లీజ్, నేను మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడాలని అనుకోవడం లేదు లత. ప్లీజ్, నువ్వు అట్లాంటి ఏమన్నా ఉంటే ఆలోచనలు అన్నీ తీసేయి. నీకు నా మీద ఏం ఫీలింగ్స్ లేవా? నిజం చెప్పు. నన్ను ఎంతగానో ప్రేమించినావు, నన్నుతోటి ఎంతో క్లోజ్గా ఉన్నావు. అప్పుడు ఇవన్నీ ఇప్పుడు నీకేం గుర్తుకొస్తలేవా చెప్పు? నేను మొన్నగా శ్రీధర్తో మాట్లాడితే నీకెందుకు జెలసీ వచ్చింది? నా మీద ప్రేమ లేదేమో నీకు? నేను ఆయనతోటి మాట్లాడితే నువ్వెందుకు సీరియస్ అయినావు? పెళ్ళొద్దు ఏదొద్దు అని నువ్వెందుకు అని అన్నావు చెప్పు? దాంట్లో లెక్కలు చూస్తా అంటే వాడు మంచోడు కాదనిపిస్తాంది. మరి పుష్కన నిన్నేమన్నా చేస్తాడా? ఆయనతో ఏమన్నా చేస్తే ఎట్లా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, అట్లనే ఉంటావని నేను అన్నా లత. అంతకు మించి వేరే ఏం లేదు నిజంగా. కావచ్చు రాజు, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉండి నిన్నే భర్తగా చేసుకోవాలని నేను ఎవరిని ఒప్పుకుంటలేను తెలుసా? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో రాజు. ప్లీజ్ రాజు, నాకు నువ్వంటే ఇష్టం రాజు. ఐ లవ్ యూ రాజు. లత, నాకు నిజం చెప్తానా, ఘోరంగా భయం అవుతుంది తెలుసా. నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే ఘోరంగా టెన్షన్ పెరుగుతుంది లత. నువ్వెందుకు ఇట్లా అవుతున్నావు లత? నిజంగా చెప్పు, అసలు ఏమైంది నీకు? ఏమైనా దయ్యం ఇట్లా పట్టిందా ఏంది? గాని దగ్గరికి పోదాంపా. ఏమన్నా పిచ్చా రాజు? నా బాధ చూస్తుంటే నీకు అర్థమైతలేదా? దయ్యం పట్టిందా భూతం పట్టిందా అని అంటున్నావు. నాకు నువ్వు కావాలి రాజు. ఏంది లత? అద్దా నేను వద్దా నీకు చెప్పు? నువ్వు ఇప్పుడే అద్దాను, నేను పోయి బాయిలో దుంకుతా నీ ముంగట్నే. ఓ లత, గీ బాయిల దుంకుడు ఎక్కడిది? ఈ కథ ఎక్కడిది? నాకు నరాలు తెగిపోతాయి, బీప్ పెరిగి సచ్చేటట్టున్న లత. అద్దు లత, నువ్వు ఇట్లా మాట్లాడక లత. అసలు ఏమైంది చెప్పు, నీ బాధ ఏంది చెప్పు ఒక్కసారి. నాకు భార్య ఉన్నది లత, రమ. నీకు తెలుసు కదా రమ గురించి. ఇప్పుడు రమకిచ్చి ముచ్చడగిట్లా చెప్పినాం అనుకో, మొత్తం ఊరంతా దద్దరిల్లేటట్టు లొల్లిలు పంచాయతీలు అవుతాయి. నువ్వెందుకు ఇట్లా మళ్ళా నీ పేరు బయట వేసుకోవాలని చూస్తున్నావు, నీ ఇజ్జత్ తీసుకోవాలని చూస్తున్నావు. నేను మొగోడిని ఎట్లనో బతుకుతా, కానీ ఇప్పటికే నీ మీద పేరు పోయింది లత గిట్లాంటిది గిట్లాంటిది అని. మళ్ళీ అదే పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావా ఏంది నువ్వు? నాకు ఎట్లాంటి పేర్లు వచ్చినా మంచిదే. నేను నీ దాన్ని కావాలి, నువ్వు నా వాడివి కావాలి అంతే. ఏంది లత, నువ్వు నిజంగా అంటున్నావా? అరే నిజంగా అనుకుంటే అట్టిగా అంటున్నానా, లేకపోతే మీలాగా ఫ్రాంక్ ఎత్తానంటున్నానా? నిజమే అంటున్నా రాజు, నన్ను ఒప్పుకో రాజు. సాటుగా నేటుగా అవసరం లేదు. నా మెడల తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకో. దౌడ పొంట ఒక్కడు ఉతికింద అనుకో, మొత్తం బొర్లుకుంటా పోయి నీ షేన్లో పడతావు. అర్థమైతుందా? నువ్వేమైనా పిచ్చిదానివా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. లోకం తూ అని ఉంచుతారు నీ మీద నా మీద.
లోకంతోటి పని లేదు రాజు, నాకు నీతోటి పని. నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలుగుతా అన్న నమ్మకం నాకు ఉన్నది రాజు. నువ్వే అంటావు నా పిల్లలు పెరిగిర్రు, నా పిల్లల ముంగట నాకు పెళ్ళి ఎందుకు అని అందరికి సంతాయించి చెప్తావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అంటున్నావు. ఇంకా నాకు పెళ్ళ ఉన్నది, నా పిల్లలు ఉన్నారు. లత, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు చెప్పు. ఉండని, ఇప్పుడు ఒక్కొల్లిద్దరు పెళ్ళాన్ని వేసుకుంటలేరా ఉంటలేరా? నువ్వు కూడా అట్లనే వేసుకో, ఏమైతుంది? నాకు ఒక్కోళ్ళని సాధటానికే సాధన అయితే లేదు. ఇప్పుడు మీ ముగ్గురిని ఆ ముగ్గురిని నేను ఏడబెట్టుకోవాలి. నువ్వు భలే ఉన్నావు. అందరినీ ఏనన్న పెట్టుకో, నన్నైతే నీ గుండెలో పెట్టుకో, నీ పక్కన పెట్టుకో. ఓర్ని అవ్వా, ఇది ఎక్కడి కథరో. నేను ఇప్పుడు పిలవకుండా అయిపోవు, నాకు ఈ రామాయణం అంతా ఉండకపోవు కదా. నువ్వు ఇళ్ళ పొలం కాడికి అత్తవనే నేను నీకోసమే వచ్చిన తెలుసా? నీతో ఇలా మాట్లాడాలనే నేను వచ్చిన రాజు. ఇదే ముచ్చట రామకి ఎప్పుదూపా. మరి రామ ఒప్పుకుంటే నిన్ను చేసుకుంటా, ఇక రామని చూసుకుంటా, ఇద్దరిని ఉంచుకుంటా. ఇంకేంది? అవురాజు, నన్ను ప్రేమించేటప్పుడు నువ్వు రమకి చెప్పే నన్ను ప్రేమించినవా? నాతోటి ఉన్నప్పుడు రమకి చెప్పే నాతోటి ఉన్నావా? ఇప్పుడు నేనెందుకు రమకి చెప్పాలి? నువ్వు చెప్పుకో. అవన్నీ కాదు, సోమవారం మనం గుళ్ళె పెళ్లి చేసుకుంటాన్నాం శివాలయంలో. అంతే. నేను మా వాళ్ళకు కూడా చెప్పినా, మా వాళ్ళు కూడా నీ ఇష్టం బిడ్డ అన్నారు. ఏంది? అవును రాజు, మా వాళ్ళు కూడా నీ ఇష్టం బిడ్డ చేసుకో, మేము వద్దానము, ఆయన మంచోడే, నీకు ఇష్టం ఉన్నోళ్ళని నువ్వు చేసుకో, దానికి మేము ఎంత పంచాయతీ కాదు, ఎన్ని లొల్లిలైనా కూడా మేము చూసుకుంటాము అని అన్నారు మా అమ్మును మా నాన్న. ఇక దానికి నేను సిద్ధమైపోయినా. రాజు, నువ్వు మాత్రం సోమవారం రోజు పొద్దున శివాలయంకు రా, నా మెల్ల తాళి కట్టు, తర్వాత ఏమైనా మంచిదే. ఇక ఏంది లత నువ్వు మాట్లాడేది? నువ్వెందుకు ఇట్లా డిసిషన్ తీసుకొని నన్ను ఇట్లా సాగు కొడుతున్నావు? అద్దు లత, ఇది మంచి పద్ధతి కాదు లత, అర్థం చేసుకో. నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఎల్లనైనా నేను తోడుంటా, నీకు ఏది కావాలన్నా చేసి పెడతా. కానీ ఇట్లా మాత్రం అద్దు లత. మనం ఎంత మంచిగా ఉన్నాం ఇన్ని రోజులు, మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివి మళ్ళా చేసి మళ్ళా నిందల పాలు, దెబ్బల పాలు, లొల్లిలు, పంచాయతీలు అద్దు లత. నీకు పిల్లలున్నారు, నాకు పిల్లలున్నారు, పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది లత. జర ఆలోచించు ప్లీజ్. అయ్యో లత, నీకేమన్నా పిచ్చిలేసిందా? పెళ్లి పెళ్లి అని ఇంత సతాయిస్తానో, పెళ్లి చేసుకొని ఏం చెప్తావు? నేను నిన్ను పెళ్లి చేసుకొని నీతో నీ జీవితాంతం నీ భార్యగా బతుకుతా రాజు. లత, ఏదో అయింది అయిపోయింది. నేను అసలు నిన్ను ఫస్ట్ ప్రేమించేది లేకుండే, ఏదో అప్పుడు అలా జరిగిపోయింది. మరి నీ పరిస్థితి మంచిగా లేకును, నా పరిస్థితి మంచిగా లేకును, మన ఇద్దరం ప్రేమల పడ్డం, అన్నీ అయినాయి. తర్వాత లొల్లిలు పంచాయతీలని దూరం అయిపోయినాము. ఇప్పుడు ఎవరి దాళ్ళము మంచిగా ఉంటున్నాం సంవత్సరంన్నర నుండి. మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తవి ఎందుకు లత చెప్పు. అద్దు లత, నేను చెప్పేది విను లత. అదంతా నాకు అనవసరం రాజు. ఒక భర్త లేని ఆడదాని పరిస్థితి ఎట్లుంటది నీకు తెలుసు కదా. నేను అన్ని అనుభవిస్తున్నా, ఎన్ని చంపుకుంటున్నా అనేది. అవన్నీ నాకు నీ ద్వారానే కావాలి, వేరే ఏ మొగోడు వద్దు నాకు, ప్లీజ్ రాజు. ఏ దేవుడా, ఏంది నా బతుకు ఇట్లా తయారైతాంది? ఎప్పుడు ఏదో ఒక బాధ. నేనే గుద్దుకొని సత్తా, నేను సత్తనే సప్పుడేక ఇక ఏ బాధ ఉండదు. నువ్వు సత్తుడు కాదు రాజు, నేనే సత్తా. ఏదైనా బాయిలో పడి దుంకి సత్తా. ఇక నువ్వు నన్ను వేసుకోను అని అంటున్నావు కదా. ప్లీజ్ లత, నన్ను ఏడిపియకు, నువ్వు ఏడవకు. నాకు టెన్షన్ పెరుగుతుంది, కోపం వస్తుంది, బీప్ పెరుగుతుంది, అన్నీ అవుతున్నాయి నువ్వు ఈ మాటలు అంటే. నీ కాళ్ళు మొక్కుతా లత, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకు, ఇట్లాంటివి చెయ్యకు. సరే, ఇప్పుడు నువ్వు నన్ను అద్దంటున్నావు కదా, నువ్వు నా గురించి ఏడవకు, తూడవకు, నేనేమైనా మంచిదే. ఇక నేను బతికి వేస్ట్ రాజు. నేను ఇంట్లుండి నాకు ఏ మొగం తోడులు వద్దు, నీ తోడు కావాలని నేను కోరుకుంటున్నా. ఆ తోడు నువ్వు నాకు ఇయ్యలేకపోతున్నావు. నన్ను ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించినావు. అప్పుడు చెప్పు, అంత మంచిగా చూసుకున్నావు. ఆ ప్రేమను నేను ఎట్లా మర్చిపోతా అనుకున్నావు? చెప్తే అర్థమైతలేదా నీకు? అది అప్పుడు జరిగింది, అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు పెద్ద పెరిగిర్రు, మనం మంచిగా ఉండాలి లత. ఇప్పుడు నా మీద సీరియస్ అవుతున్నావా నువ్వు? సరే, ఇక నేను ఏదన్నా బాయిలో పడి దుంకి సత్తా. ఆగు లత, ఆగు. మెంటలా నీకంతా మెంటల్ ఎత్తావు. నమ్మినవా రాజు? ఏంది మాట్లాడిందంతా మాట్లాడి నవ్వుతావు? ఇట్స్ ఎ ఫ్రాంక్, మై బెస్ట్ ఫ్రెండ్ గారు. ఓకేనా? మీరే ఫ్రాంక్ చేయగలరా? మీరు చేసిన ఫ్రాంక్ కి జస్ట్ మేము కోపడ్డాం, షాక్ అయినాం. కానీ మీరు ఏడిపించేసిన, టెన్షన్ తెప్పించేసిన, మాతో పెట్టుకుంటావా? భయపడ్డావా? ఓర్ని అవ్వ, ఇది ఫ్రాంకా? అమ్మో, నిజం చెప్తాన్నా, ఇంకా సేపు అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చి పీకుదును. కొద్ది టెన్షన్ అయిందా? ఏంది లత, గంత ఏడిపించినావు, గంత టెన్షన్ తెప్పించినావు? మరిగా నాతో పెట్టుకుంటావా నువ్వు? ఫ్రాంక్ అట ఫ్రాంక్.
నువ్వు ఫ్రాంక్ చేస్తే జస్ట్ మేము షాక్ ఓవర్ అదేంటిది కోపడ్డాం. నేను ఫ్రాంక్ చేస్తే మొత్తం నవరసాలు అన్నీ వచ్చేసినాయా లేదా? అట్లుంటది మన ఫ్రాంక్. వామ్మో వామ్మో, నిజం చెప్తానా లత, నేనైతే ఒట్టు నిజమే అనుకున్నా తెలుసా. ఏంది లత గిట్లా మాట్లాడుతుంది? అమ్మో, ఇక రమ్మ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, మళ్ళా లొల్లీలు పంచాయతీలు అని నేను ఎక్కడికో పోయినా. రాజుగారు మీరు భయపడ్డారా? మీరు టెన్షన్ పడ్డారా? ఏడ్పించేశాను నేను. ఈ పిచ్చి ఫ్రాంక్ పాడుగాను, ఇంకోసారి ఇట్లాంటి ఏ కులత డైరెక్ట్ గా మీదకే వీక్తా నేను. సరేలే. ఓ ఫ్రెండ్స్, మీరు కూడా నిజంగానే అనుకున్నారా ఏంది? మళ్ళా ఇది పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టకండి. అసలు మాకు టైం లేదు ఫ్రెండ్స్. మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ రేపు అప్లోడ్ చేద్దామని అనుకున్నాం. కానీ మధ్యాహ్నం పెట్టిన వీడియో కింద చాలా మంది మన సిరీస్ గురించి అడిగారు. సో ఇక చేద్దాం. మరి కొంచెం అయితే లెంత్ తక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో చేసినాం దోస్తులు, ఏమనుకోకండి. అలాగే లత చేసిన ఫ్రాంక్ ఎట్లుందో చెప్పండి దోస్తులు. నాకైతే ఘోరంగా టెన్షన్ అయింది. ఇక వీక్తా కావచ్చు మీదికే అనుకున్నా, అంత టెన్షన్ అయింది. దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏం జరుగుతుంది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. మళ్ళీ అర్థం కాకుండా సంథింగ్ మెసేజెస్ పెడుతున్నారు, అట్లా పెట్టకండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏంది అనేది అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక రేపటి సిరీస్లో అయితే ఇక మన సిరీస్ జరుగుతూ ఉంటుంది. ఏమైతుంది ఏం కథ అనేది చూడండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.